కొండ కిరణాలు క్రియేషన్స్ ఏకేసి స్వాగతం మీ అందరికి. గురువు గారు నమస్కారం. నమస్కారం. పోయిన వారం చెప్పింది మళ్ళీ కంటిన్యూ చేస్తాను. మీరు లఘు చిత్రాలు తీశారు కదా సార్ ఈ పరిశోధన రంగంలో. ఐదు చిత్రాలు. దాంట్లో మీకు బాగా నచ్చేది ఏంటి సార్? అంటే నాకు ముందు మన మెదక్ జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రికగ్నైజ్ చేసినప్పుడు నాకు పారితోషికం ఇవ్వడం జరిగింది. అప్పుడు మా మెదక్ జిల్లా కలెక్టర్ బుర్రా వెంకటేశ్వర గారు ఉండేవారు, మహానుభావుడు. వారు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సహకరించడం జరిగింది, అదే పారితోషికం ఇవ్వడం జరిగింది. అయితే దాంట్లో మెదక్ జిల్లా గురించి తీశాను. ఇప్పుడు 5వది మనకి కాసాల విలేజ్ మీ యొక్క ఆధ్వర్యంలో తీశారు. మీరు దానికి ప్రొడ్యూసర్ నిర్మాతగా వ్యవహరించారు. అయితే దాంట్లో తెలియని విశేషాలు కూడా లభ్యం కావడం చాలా గొప్పగా ఉంది. అంటే మన ఆంధ్రప్రదేశ్ దాంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు మెదక్ జిల్లా పూర్తి చేయడం జరిగింది. దానికి కూడా ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఉమ్మడి 2 నందులు రావడం జరిగింది. అట్లా ప్రైవేట్ సంస్థల వాళ్ళు మొత్తం 11 నందులు వచ్చాయి. అట్లా ఈ నంది అవార్డ్స్ కంటే కూడా ముందు నేను ఇది ప్రజలకు తెలియనివి అవి వెలుగులోకి రావడం వల్ల ఇప్పుడు 5వది ఉన్నటువంటి ఈ యొక్క కాసాల విలేజ్ గురించి చేయడం జరిగింది. దాంట్లో అన్నోన్ పోయిట్స్ కూడా ఉన్నారు, మళ్ళీ అన్నోన్ తెలియని ఈ డైనాసిటీస్ ఉన్నాయి, మళ్ళీ తెలియనివి శాసనాలు ఉన్నాయి. వీటి గురించి కూడా మనకు వెలుగులోకి రాని ఉన్నాయి. అది ఇప్పుడు 5వ ద్వారా వచ్చింది. అది ఇప్పుడు త్వరలో మన టెలికాస్ట్ జరుగుతుంటే చేస్తుంటాయని నా యొక్క నమ్మకంగా చేస్తూ మొదటిది 5వది ఈ 2 నాకు మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తాయని నన్ను మొదటిది వచ్చింది. ఇక 2వది బుద్ధవానంద అవి కూడా చేశాము. మళ్ళీనేమో ఈ వరంగల్ జిల్లాది కూడా చేయడం జరిగింది. కాకుండా మళ్ళీనేమో డైనాసిటీస్ వేరే తీయడం జరిగింది, అదే వాటి మీద కూడా. కానీ నాకు ఈ యొక్క మొదటిది 5వది మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని నా యొక్క నమ్మకం. మొదటి దానికైతే అన్నీ వచ్చాయి, చాలా బిరుదులు కూడా రావడం జరిగింది. అంటే బిరుదుల కోసం కాదు, అవి అన్నోన్ తీయడం వల్ల ఈ 5వది కూడా కాసాల దాని మీద కూడా అది వెలుగులోకి రావడం, మళ్ళీ అవి మన టెలికాస్ట్ కావడం వల్ల నా యొక్క జన్మ ధన్యంగా భావిస్తున్నాను. ప్రజలకు ఎన్నో తెలియని విషయాలు ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు ఈ లఘు చిత్రాలు తీసినందువల్ల ఎంతమందికో జ్ఞానాన్ని బోధించిన వాళ్ళు అవుతున్నారు. అంటే ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకు చూస్తే ఇంత మన చరిత్రలో ఇంత భారతంలో మన భారతదేశంలో ఇంతుందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు సార్. అలా చెప్పడం కూడా ఒక కళే సార్. మీ దగ్గర ఆ కళ ఉంది, అది ఎట్లా చెప్పగలుగుతున్నారు? రెండోది మీరు వచన కవిత్వము ఇప్పుడు రాస్తున్నారా లేక పరిశోధనలే చేస్తున్నారా? అంటే ఇప్పుడు నేను వచన కవిత్వము నేను 1980లోనే బాలకవినండి. అయితే బాలకవిగా ఉన్నప్పుడు నేను 10వ తరగతిలోనే రాయడం జరిగింది. 1980 ఆగస్టు జాతీయ దీపికలు అనే జాతీయ అది మామూలు దేశభక్తి గేయం రాయడం జరిగింది. తర్వాత వచన కవితలు దాదాపు 1000 కవితలు ఉన్నాయి. అయితే నేను ఇప్పుడు పద్య కవిత్వం కూడా పదిలంగా ప్రవహించింది. అయితే పద్య కవిత్వం పదిలంగా ప్రవహించింది, వచన కవిత్వం వరించింది నన్ను. అట్లా ఇప్పుడు 1000 కవితలు. అయితే నేనేం చేసినానంటే 2 పుస్తకాలు రాయడం జరిగింది. హృదయ నినాదాలని 1994 గురుగారు నారాయణ రెడ్డి గారు మహానుభావుడు వారి యొక్క చేతుల మీద ఆవిష్కరణ జరిగింది. మన అభినందన భవానీ గారు, అప్పుడు మీరు కూడా ఉన్నారు, ఆ యొక్క సంస్థలో ఇది ఆవిష్కరణ జరిగింది. ఆయన అప్పుడే అన్నారు, నువ్వు బాగా రాస్తావు, పుస్తకాలు రాయగలవు అని. తర్వాత మళ్ళీ ఏంటంటే పరిశోధన రంగంలో ఇప్పుడు మా ఇంట్లో చిన్నప్పుడు తాళపత్ర గ్రంథం ఉండేది, తాతలకు రాసినవి. అది పూజలో పెట్టి ఇచ్చేవాళ్ళు కాదు. అందుకని దాని పరిశోధన వల్ల సదాశివపేటలో ఒకరింట్లో మడుపతి నాగయ్య అని వాళ్ళింట్లో గొర్రెగట్టి శరణప్ప రామమందిరం దగ్గర వాళ్ళ ఇంట్లో ఈ యొక్క తాళపత్ర గ్రంథం బావి దొరుకుతుంటే దొరికింది. అది అసలు ఎంత గొప్ప పేరు తెచ్చిందంటే కవిరాజు సాహిత్యం ఎన్నో బిరుదులు వచ్చాయి. అయితే దాని ప్రకారంగా వచన కవిత్వము అక్కడి వరకే ఆపేసి, అంటే అప్పుడప్పుడు రాస్తుంటాను. ఇప్పుడే పరిశోధన రంగంలో వెళ్ళడం జరిగింది. పరిశోధన అంటే దానికి అనంతం, అది దానికి ఫుల్ స్టాప్ ఉండదు పరిశోధనలో. అట్లా ఇంకా చేస్తూనే ఉన్నాను. అయితే ఇటు కవిత్వం కూడా వచన కవిత్వం కవి సమ్మేళనాలు పాల్గొంటున్నాను. అయితే ఎక్కువ చాలా మంది ఏంటంటే మీరు ఎప్పుడైతే అమ్మవారి దృష్టిలో కానీ ప్రజల దృష్టిలో కానీ భగవంతుడి దృష్టిలో కానీ ప్రభుత్వాల దృష్టిలో కానీ 15 గ్రంథాలు ఎవరైతే వెళ్తారో అది ఒక స్టేజీ పర్మనెంట్ స్టేజీగా వచ్చినట్టుగా వ్యవహరిస్తారు. అయితే అలాంటిది 25 దాటాయినవి, అప్పటికి 25 ఇప్పుడు 30 అయినవి. ఆ పుస్తకాలు రాస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు కవి కంటే కూడా కవులను ఆశీర్వదించండి అని గెస్ట్గా ముఖ్య అతిథులుగా ఆత్మీయ అతిథులుగా పిలుస్తున్నారు. అయితే పాన్ షాప్ ఓపెనింగ్ కూడా పిలిచారు, వెళ్ళాను. నాకు అట్లా ఉండదు, అందరూ నా వాళ్ళే. అట్లా దీని మీద ఎక్కువ చేస్తూ పరిశోధనలో ఇప్పుడు ఎక్కువ ఇది ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడుతున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, అనంతం. ఇప్పుడు మనము ఉన్నప్పుడే అన్ని చేసిపోవాలని కోరిక,
జాతస్య మరణానంతరం ఎవరికైనా తప్పదు. ఉన్నప్పుడు ఇది చేయాలి, ఇది చేయాలి. అట్లా ఇప్పుడు మా గుడికందుల, గణపురం, పుల్లూరు, ఇప్పుడు కేసీఆర్ చిన్నప్పుడు చదువుకున్నట్టు దుబ్బాక, అంటే మా ఊర్లోనే 10th క్లాస్ చదివారు కేసీఆర్ మా పుల్లూరులో. ఆ అండర్ గ్రౌండ్స్ లోపల చిన్నప్పుడు ఆడుకున్నాడు గోలి. అక్కడ ఇంకా డైనాసిటీస్ ఉన్నాయండి. అంటే నగరం ఉంది ఆల్రెడీ, మా డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి చేశారు. ఇది మన పాత నగరం దొరికింది, పూర్వకాలం కాకుండా ఇంకా సొరంగాలు ఉన్నాయి లోపల. అట్లా ఇప్పుడు ఈ యొక్క వాటి గురించి కూడా చేయడం జరిగింది. అయితే ప్రభుత్వాలు ఇది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పాపం గుర్తిస్తారనుకుని, ఎందుకంటే మా ఊరు కదా, మాకు వాళ్ళ అన్నయ్య మా అన్నయ్య గారు చదువు అంత ప్రేమతో ఉండేవాళ్ళం. కానీ కొన్ని కారణాల వల్ల వారు మాకు కలవలేకపోయారు. కానీ నాకు ఎప్పుడు గౌరవమే అందరూ. అందుకని నేను ఎప్పుడు రాజకీయాల్లో పోను. అట్లా దీని ప్రకారంగా సాహిత్యంలోనే ఎక్కువ కృషి చేస్తున్నాను. అది పరిశోధన రంగంలో. ఇక సాహిత్యంలో అప్పుడప్పుడు ఈ వ్యాసాలు అవన్నీ వచ్చేవి. ఇప్పుడు కూడా దాదాపు 360 వ్యాసాలు రాశాను. అది ఒక బుక్లెట్గా చేసేసి ఇప్పుడు ఇప్పుడు సేకరించినవే కాకుండా, పరిష్కరించినవి కాకుండా నా సొంత గ్రంథాలు కూడా ఉండాలి. అట్లా ఇప్పుడు ఈ యొక్క 1000 కవితలు, అది ఒక్కొక్క 100 చొప్పున రాసినా కూడా 10 పుస్తకాలు అవుతాయి. మళ్ళీ కథలు, అప్పుడు బాపు గారు బొమ్మ వేశారు. బాపు గారు బొమ్మ వేస్తే రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తే ఆయన బిజీలో ఉన్నారు, పోవద్దు ఇప్పుడే అన్నారు. అప్పుడు మా మామయ్య భూషణ్ స్టిల్ ఫోటోగ్రాఫర్ మద్రాసులో ఉండేవారు, రామారావు గారు బాగా హెల్ప్ చేశారు. అప్పుడు ఆయన లేదు నేను జయిస్తాను, వాడు మావాడు తెనాలి. ఎందుకంటే బాపు గారు వాళ్ళ భార్య వాళ్ళు మా తెనాలికి దగ్గర వాళ్ళే, వాళ్ళ మా మేనమామలంతా కూడా మాకు బాగా తెలుసు. అట్లా ఆ బంధుత్వాన్ని, ఆ యొక్క ప్రేమ పురస్కరించుకొని అప్పుడప్పుడు బొమ్మ వేసి పంపించారు. డబ్బు కూడా అక్కర్లేదు పోరా, నువ్వు నాకు ఇచ్చేది ఏంటి అన్నారు ఆయన. అట్లా ఈ 18 కథలు రాయడం జరిగింది. దానికి కూడా మనకి మంచి పేరు వచ్చింది. అయితే కథా సాహిత్యంలో అది మానుకొని ఎక్కువ ఈ పరిశోధన రంగం, సాహిత్య రంగం, కవిత్వము, ఆయుర్వేదం మెయిన్ అండి. ఆయుర్వేదంలో కూడా, ఎందుకంటే సంస్కృతంలో భైరవానంద ఋషీశ్వరుడు రాసినటువంటి ఆయుర్వేదం ఇప్పుడు 25 సంవత్సరాలు అయింది. అది 43 సంవత్సరాలు. ఎందుకంటే 80లో స్టార్ట్ చేశాను కవిత్వం. ఇంకా 1000 కవితలు ఉన్నాయి. అవి ముద్రణ తర్వాత పెడతాను. ముందు వీళ్ళు కవులు, ఈ రచయితలు, శాసనకర్తలు, ఈ యొక్క శతక రచయితలు అవి వెలుగులోకి రావాలి. ఇప్పుడు నేను నావి ఎవడో తీస్తాను నేను పోయిన తర్వాత, కానీ అవి రావు. నేనున్నప్పుడు అవి రావాలని 200 గ్రంథాలు సేకరించి పెట్టాను. అట్లా ఇప్పుడు ప్రభుత్వంలో కూడా విలువైన సంపద ఉంది. అట్లా ఇప్పుడు ఆ సంపదని మహానుభావులు ఎంతోమంది మాలాంటి వాళ్ళకి ఇచ్చినా కూడా అవి వెలుగులోకి తెస్తాము. అట్లా చేయడానికి కోసం ఇప్పుడు ఎక్కువ సాహిత్య రంగంలోనే చేస్తున్నాను. అందుకనే అన్నాను గురువుగారు ముందే, నారాయణ రెడ్డి గారి ముందే, కవిత్వం నా ప్రాణం, సాహిత్యం నా కృషి, వ్యాసం నా శ్రమ, గేయం పాటలు నా శ్వాస అన్నాను. సరికి బాగుంది శ్రీనివాస్ అని చెప్పారు. అట్లా కవిత్వము ఉన్నప్పటికీ ఆ పరిశోధన రంగంలో అది వెలుగులోకి వచ్చింది మేడం గారు. అట్లా వెలుగులోకి రావాల్సిన దాని మీదనే ఎక్కువ పరిశోధన చేస్తున్నాను. ఇప్పటికీ ఇంకా చేయాలి. ఇప్పుడు 5 కాకుండా ఇంకో 2-3 కూడా వేరే డైనాసిటీస్ చేయమన్నారు. ఇప్పుడు మళ్ళీ మనకి కల్పగూరు దేవస్థానం ఆల్రెడీ చేసాం, బుక్కులు ప్రింట్ అయినాయి. ఇప్పుడు ఏ గ్రంథాలు నేను రాశానో ఆ గ్రంథాల మీద కూడా దేవాలయాల మీద చేయాలని ఉంది. అట్లా నందికందిది వచ్చింది, కల్పగూరుది వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మీరు చేసిన కాసాలది కూడా వస్తుంది. అట్లా ఈ శాసన పరంగా, ఆధ్యాత్మిక పరంగా, దైవ పరంగా ఇవి వెలుగులోకి తీసుకొస్తూ పరిశోధన రంగంలోనే ఫుల్ ఫ్లెడ్జ్గా చేస్తున్నానండి. అది ఇప్పుడు అంటే నేను సినిమా రంగంలో 1994లోనే రావడం జరిగిందండి. అయితే అప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే నాకు స్వయంకృతాపరాధం కూడా ఉంది. అప్పుడు ప్రభుమహిమ అని ఒక సినిమా చేశాము. తర్వాత మళ్ళీ నేనేం చేశానంటే, ఇక మీరు చదువుకోవాలి ఇవన్నీ కాదని చెప్పి నన్ను ఒక గురుగారు లాంటి వాళ్ళు, మహానుభావులు గురుగారు కూడా వద్దు అని సినీ రంగానికి పెట్టారు. అట్లా సినిమా రంగంలో అప్పుడప్పుడు కూడా చేశాను. ప్రేమమధురం ప్రియ అనే సినిమా కూడా రాయడం జరిగింది. అట్లా ఈ డైరెక్షన్ అంటే మేము పెద్ద సినిమా డైరెక్టర్ని కాదండి, ఓన్లీ పరిశోధన రంగంలో చిన్న చిన్న డాక్యుమెంటరీ ఫిల్మ్లు చేసే డైరెక్టర్గా ఇచ్చారు. దానికి నందులు వచ్చాయి. ఇక ఆ చిన్న డాక్యుమెంటరీ ఫిల్మ్స్కి చేస్తే లిరిక్సిస్ట్గా ఒక 3 సినిమాలకు రాయడం జరిగింది. అట్లా ఇప్పుడు మనకి అది యమహో యమధర్మ అశోక్ కుమార్ గారి దర్శకత్వంలో, ఆయన పెద్ద సీనియర్ డైరెక్టర్లు వాళ్ళు. అయితే అంటే కొంతమంది జీవితం అనే మహాసాగరం ఒక్కొక్కరిని ఒక కుసకు పరుస్తుంది. మహానుభావులు ఎంతోమంది ఉన్నారు ఇది సాహిత్య రంగంలో. మా పెద్ద మామయ్య వేదాంత రాఘవయ్య గారు పెద్ద డైరెక్టరు. అనివార్య కారణాల వల్ల అదే ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. అట్లా ఆయన యొక్క దాన్ని చూసి డైరెక్షన్ అనే దాంట్లో
పరిశోధన రంగంలో ఆయన పరిశోధన సినిమాలే, ఏది మన దేవదాస్ కానీ ఈ సినిమాలు కానీ. అయితే ఏంటంటే ఆయన కథల మీద తీశారు, నేనేమో డాక్యుమెంటరీ ఫిలిమ్స్ చేశాను. ఆయనకి నాకు పోటీ కాదండి, మా వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సినీ రంగంలో, ఎంతోమంది గొప్ప గొప్ప డైరెక్టర్లు, నేను ఎంత పిల్లవాడిని. అయితే నా రీసెర్చ్ పరంగా అవి చేస్తూ వెలుగులోకి తేవడం కోసమే ఈ సినిమా రంగంలో చేయడం జరిగింది. ఇప్పుడు 3 సినిమాలు రిలీజ్ అయినాయి, ఇంకా 3 సినిమాలు కూడా రిలీజ్ కావడానికి ఉన్నాయి. ఇది రాఘవేంద్ర స్వామి మహిమ సినిమాలో ఒకటి ప్రాకృతంలో ఉంది. ఎందుకంటే నా గురించి నేను చెప్పుకోకూడదు, ప్రాకృత, బ్రాహ్మీ, పాలి, పైశాచి భాషల్లో పాట రాసిన వాడిని నేను ఒక్కనే. ఇట్స్ ట్రూ. అంటే ఉన్నారు బయట మహానుభావులు చాలా మంది ఉన్నారు. అయితే వెలుగులోకి వచ్చి రికార్డింగ్ అయ్యి ఇక రాబోతున్నది రాసింది, ప్రాకృతంలో పాట రాసింది మాత్రమే ఒక్కనే. అది సవినయంగా సగర్వంగా కాదు, సవినయంగా విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ప్రాకృత భాష చాలా గొప్పది. ఆ భాషలోంచే సంస్కృతీకరించారు, సంస్కృతం గొప్పది. అది ఆ ప్రాకృత, బ్రాహ్మీ, సంస్కృతం అసలు ఇంకా ఉన్నాయండి, ఇంకా చాలా పరిష్కరింపబడినవి, సంస్కృతీకరింపబడినవి, రావలసినవి రానివి చాలా ఉన్నాయి. అది ఇక ప్రజల సొత్తు, ప్రభుత్వాల సొత్తు, నా ఒక్కడి కాదు. అది వాళ్ళు సహకరించి నువ్వు నిద్రపోకుండా చేయి అంటే నేను తప్పకుండా దాన్ని నిద్రపోకుండానే పనిచేస్తాను. అది నా కోరిక. గురువు గారు, ముఖ్య సరస్వతి అని మీరే అన్నారు. మీరు చూడపోతే ఆల్రౌండర్, ఏ రంగంని వదిలిపెట్టాలి అన్ని రంగాల్లో ఉన్నారు. అదే కానీ మీరు ఏమన్నా ఎప్పుడన్నా ప్రవచనాలు చెప్పారా? అంటే నేను అఖండ నాలెడ్జ్ జ్ఞానం ఉంది. అంటే ప్రవచనకారుడిగా అంటే నేను ఎక్కువ రాలేదు మేడం గారు. అయితే ఆల్ ఇండియా రేడియోలో మాకు ఉదయం, ఈనాడు వార్తాపత్రికలో పనిచేసినటువంటి దూర్బల బాలశేఖర శర్మ అని మాకు దూరపు బంధువులు అవుతారు, అన్నయ్య అని పిలుస్తాను, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఒక రకంగా వారు నాకు అప్పుడు ఆల్ ఇండియా రేడియోకి కవితానికి పంపించడం జరిగింది. అలాగే వారి దయ వల్ల నేను ఒక ప్రవచనం చెప్పండి అని అప్పుడు వాళ్ళ బ్రదర్, ఇది మనకి రామాయపేట నుంచి చెప్పుకొచ్చారు. అయితే అప్పుడు నేనేం చేశానంటే కృష్ణానంద స్వామి శిష్యుని, పూర్వాశ్రమంలో ఆయన పార్నంది జానకి రామశర్మగా నాకు పాఠాలు చెప్పారు. వారి దయ వల్ల నేను ప్రవచనం అంటే మామూలుగా ఉపనిషత్తుల గురించి, ఎందుకంటే అన్నీ చెప్పారు, అన్ని వాటి గురించి. ఉపనిషత్తులు అనేవి చాలా గురించి చెప్పలేదు ఎక్కువ చాలామంది. ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత. అదండి, ఉపనిషత్తుల గురించి రకరకాలుగా చెప్తారు. ఎన్ని ఉపనిషత్తులు కూడా సరిగ్గా ఎవరికి తెలియదు. కౌంట్ చేస్తే నీకు ఆ విషయం తెలిస్తే చెప్పండి సార్. తప్పకుండా మీ చేత నేను ప్రవచనాలు చెప్పిద్దాం ఇంకా మా ఏకేసీలో అనుకుంటున్నాను. అయ్యో తప్పకుండా. అయితే నేను ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే సాహిత్య పరంగా, ఆయుర్వేద పరంగా, తత్వపరంగా ఇవి చేస్తాను. అయితే ప్రవచనకారుడు అంటే ప్రవచనాలు చెప్పడం అంటే సుస్పష్టమైనటువంటి యొక్క భాష, కమాండింగ్ పవర్ ఉండాలి. అది ప్రయత్నిస్తాను, ఎందుకంటే నేను చేస్తాను అని నేను చెప్పను, అయితే మామూలుగా నేను ప్రయత్నిస్తాను. అయితే ఎక్కువ ఏంటంటే ఉపనిషత్తుల గురించి చాలామందికి తెలియదు, ఎందుకంటే మన దక్షిణ భారతంలో, ఉత్తర భారతంలో ఉన్నటువంటి యొక్క ఉపనిషత్తులు మనకు 1165 అన్నారు, కానీ 1160. ఎందుకంటే సాంస్క్రిట్ విద్యాపీఠం వాళ్ళు, ఏది మన కాశీ విద్యాపీఠం, సంపూర్ణానంద సంస్కృత కళాశాల పీఠం, ప్లస్ వీళ్ళు ప్రాకృత బ్రాహ్మీ పీఠం వాళ్ళు నిర్ధారించింది ఏంటంటే 1160 ఉపనిషత్తులు ఉన్నాయి ప్రపంచం మొత్తంలో. అయితే కొన్ని ఉపనిషత్తులని బ్రిటిషర్స్, ఫారినర్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారంటారు. దాంట్లో మనకు మ్యాక్స్ మిల్లర్ గారు కూడా మాధవీయ భాష్యాన్ని తీసుకెళ్ళిపోయారు, ఇది అవన్నీ వేదాల్లో కూడా. అట్లా మనకి ఈ ఉపనిషత్తుల్లో 1160 ఉపనిషత్తుల్లో ఇప్పుడు 108 ఉపనిషత్తులు మాత్రమే మనకు లభ్యమవుతున్నాయి. కాకుండా నా పరిశోధనలో ఒక 3 ఉపనిషత్తులు ముద్రణ అయ్యాయి. ఒకటి రుద్రాక్ష ఉపనిషత్తు, రుద్రాక్ష జబాలోపనిషత్తు. మీరు అనొచ్చు రుద్రాక్ష జబాలోపనిషత్తు ముద్రణ అయింది కదా శ్రీనివాస్ గారని. అవి శ్లోకాలు మాత్రమే ముద్రణ అయినాయి. శంకరాచార్యుల పీఠం కానీ, భవానీ పీఠం వాళ్ళు కానీ, కాశీ అమ్మవారి పీఠం వాళ్ళు కానీ, వాళ్ళు సంస్కృత పద్యాలు, ఏది ఉపనిషత్తుల, ఆయుర్వేద ఉపనిషత్తుల వీటి వరకే చేశారు. దాని పూర్తి వివరణలు చెప్పలేదు. అది పూర్తి వివరణలతో బయటకు వచ్చింది. అది సదాశివపేటలో ఉన్నప్పుడు, ఇది ఎంఆర్ఎఫ్ రైట్స్లో ఉన్నప్పుడు ఆయన మా జనరల్ మేనేజర్ కృష్ణమూర్తి గారు ఒక 4000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది ఆయన అన్నాడు వాళ్ళ భార్య, ఆ ఉపనిషత్తు చాలా గొప్పదని. అవి డౌజింగ్ పద్ధతి ఉంది. ఎందుకంటే ఈ రుద్రాక్ష జాబాలో ఉపనిషత్తులో రుద్రాక్షల ధారణ వేరు, మనం ధ్యానం చేయడం వేరు. కానీ దాన్ని డౌజింగ్, ఏది మన ఆయుర్వేద రంగంలో దాన్ని కరిగించి
కొబ్బరి నీళ్ళు కలుపుకొని తాగితే నులి పురుగులు చచ్చిపోతాయని కూడా స్పష్టంగా చెప్పబడ్డది. అయితే అది డాక్టర్స్ యొక్క పర్మిషన్ తీసుకొని చేయాల్సి వస్తుంది. పూర్వకాలం ఋషులు రాశారు అనుభవపూర్వకంగా. అట్లా ఒక రకంగా అవి ఉపనిషత్తు, ఆయుర్వేద ఉపనిషత్తు, రుద్రాక్ష జాబాలో ఉపనిషత్తు, రుద్రాక్ష వైద్యోపనిషత్తులో చెప్పబడి ఉన్నాయి. అది ఆ వివరణలు ఆ యొక్క వాటి గురించి. అంతేకాకుండా రాచపుండు ఉన్నటువంటి దాని మీద కూడా ఈ షణ్ముఖి 6 ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్షని మనము ఏది నాగసింధూరం మళ్ళీనేమో ఈ పాదరసం మెర్క్యూరీలో కలుపుకొని ఈ పాషాణ భేది ద్వారా చేస్తే ఈ లోపల ఉన్నటువంటి క్యాన్సర్, ఇప్పుడు క్యాన్సర్ అంటాము, అది ఆ రాచపుండు అనేది తగ్గిపోతుందని కూడా మనకు చెప్పబడ్డాయి. అంటే ఆయుర్వేద రంగంలో ఎంతోమంది చెప్పారు, అయితే పూర్తి వివరణలు చెప్పలేదు. అందుకని ఈ పాదరసం ద్వారా ఈ యొక్క దీన్ని చేయొచ్చు అని తగ్గి ఉన్నాయి. అట్లా ఈ వీటికి సంబంధించినటువంటి రుద్రాక్ష ఉపనిషత్తే కాకుండా రుద్రాక్ష వైద్యోపనిషత్తు, జ్వాల ఉపనిషత్తు ఇవన్నీ ఉన్నాయి. ఇట్లా తెలియని ఉపనిషత్తులు ఇప్పుడు ముద్రణ కానీ 11 ఉన్నాయి. అది ప్రభుత్వాల సొమ్ము, ఇక చెప్పే కదండి ప్రజల సొమ్ము అని, ఒక్కరి కాదు, అది ఒకరింట్లో ఉన్నాయి. వాళ్ళు కూడా కొన్ని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వాలు గొప్పవి అంటే మీరు అనొచ్చు, మీరు కలిసినవి తప్పకుండా ఇవ్వాలి కదా అని. మా తాతలు ఇచ్చినా ఇవ్వను, ఎవరు ఏమన్నా అనుకోండి. వేరేవి మాత్రం ట్రాన్స్లేట్ చేసిన తర్వాత ప్రభుత్వానికే ఇస్తా. ప్రభుత్వానికి ఎంతో ఇచ్చాను, నాకు ప్రభుత్వాలు గుర్తింపు ఇచ్చాయి కొన్ని, కానీ ఏంటంటే ఇంకా ఇస్తే ఇంకా వెలుగులోకి వస్తాయి. అట్లా ఇప్పుడు అవి వెలుగులో, నా సొమ్ము కాదు, ప్రజల సొమ్ము, ప్రజలే గొప్ప, ప్రజలే దేవుళ్ళు, ప్రజలే ప్రభుత్వాలు, ప్రభుత్వాలే ప్రజలు, అట్లా గుర్తింపు ఇవ్వాలి. అవి ఇప్పుడు వెలుగులోకి తీసుకురావడం కోసం 11 ఉపనిషత్తులు ఉన్నాయి. 4 ఉపనిషత్తులు మాత్రమే 3, 4 వచ్చాయి, అవి కూడా వెలుగులోకి తీసుకొస్తున్నాను. మొత్తం ఉపనిషత్తుల సంఖ్య 1160. 65 అన్నారు కానీ 5 అది దొరకలేదు, 1160. అయితే ఇప్పుడు మన భారతదేశంలో, దక్షిణ భారతంలో ఉన్నాయి పీఠాధిపతుల దగ్గర కానీ ఋషీశ్వరుల దగ్గర కానీ ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. ఏంటంటే 108 ఉపనిషత్తుల వరకే మనకి పెద్ద బాల శిక్షలో చెప్పారు. కాకుండా నేను రీసెర్చ్ చేసిన దాంట్లో ఈ 1160 ఉపనిషత్తుల్లో కొన్ని అయిన వెలుగులోకి తెద్దామని ప్రయత్నంలో ఉన్నాను. ఈ రుద్రాక్ష జాబాల ఉపనిషత్తు, రుద్రాక్ష వైద్యోపనిషత్తు, రుద్రాక్ష ఉపనిషత్తు ఈ 3 వచ్చినాయంటే మనకి ఇప్పటి కలియుగంలో ఇప్పుడు వస్తున్నటువంటి రోగాలు, ఎందుకంటే వాయుపీడన రోగాలు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. బ్రహ్మంగారి కంటే పూర్వమే మనకి ఎంతోమంది మహానుభావులు చెప్పారు. మనకి అష్టాక్షరి మహామంత్రాన్ని ప్రసాదించిన భగవత్ రామానుజాచార్యులు కూర్మీశుడు కూడా భగవత్ దర్శనం అని చెప్పుకొచ్చారు. అట్లా అయితే బ్రహ్మంగారు తెలుగులో రాశారు, మహానుభావుడు దేవుడు. ఆయన రాసినవి కరెక్ట్గా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయన వాయుపీడన రోగాలు వస్తాయి, ఆ వాయుపీడన రోగాలు తగ్గించడానికి కూడా ఆ మందు ఏంటంటే బ్రహ్మంగారి కంటే పూర్వం ఋషీశ్వరుడు రాసినటువంటి భైరవానంద ఋషీశ్వరుడు వారు రాసినటువంటి కూడా దాంట్లో ఉన్నాయి. అవి ఇప్పుడు వెలుగులోకి వస్తే చేస్తారని కోరిక. అది డాక్టర్స్ చేయాలి, ఎందుకంటే మేము రీసెర్చ్ పరంగా ఆయుర్వేదంలో పరంగా పిహెచ్డీలు డాక్టరేట్లు తీసుకున్నాం. అది కాదు, అది ఒరిజినల్ డాక్టర్స్ తీసుకొని దాన్ని ప్యూరిఫైగా కంటిన్యూగా చేస్తే బ్రెయిన్ ట్యూమర్, మెదడువాపు వ్యాధికి కూడా ఉన్నది అది మృత్యుంజయ రసం. అయితే ప్రభుత్వ హాస్పిటల్లో 2 రకాలే ఉంటాయి మృత్యుంజయ రసం, అట్లా 4 రకాలు, ఇంకా 2 రకాలు ఉన్నాయి. అవి కూడా వెలుగులోకి తీసుకొస్తున్నాను, ఎందుకంటే అవి రావాలి వెలుగులోకి. అది నా ప్రయత్నం. అట్లా చేస్తూ ఈ ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత, కృష్ణ పరమాత్మ అయినటువంటి ఉపనిషత్తుల గురించి ఆయన వారు చెప్పుకొచ్చారు. అది మనకి తైత్రోపనిషత్తు కానీ మళ్ళీ ఎన్నో ఉపనిషత్తులు ఉన్నాయి. తైత్రోపనిషత్తు, మాండకోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, హఠోపనిషత్తు, కఠోపనిషత్తు, ఈ ఉపనిషత్తుల్లో ఏంటంటే దైవం పరంగా అవన్నీ చెప్పుకొచ్చారు. మళ్ళీ మనకు ఇటు ఆధ్యాత్మిక పరంగా జీవం పరంగా వెళ్తేనేమో చాలా ఇది జీవ బ్రహ్మైక వేదాంత సారం ఎలా అయితే ఉందో జీవ బ్రహ్మైక ఉపనిషత్తు కూడా ఉన్నది. అది ఆ జీవ బ్రహ్మైక ఉపనిషత్తులో మళ్ళీ పూర్వజన్మ ఉంటుంది. దాంట్లో తెలుస్తుంది దైవం ఉన్నాడు, దైవాన్ని ఎలా స్మరించాలి. దైవం లేని సృష్టి లేదండి. ఇప్పుడు ఎంతమంది దైవం లేదు, దేవుడు లేదు అంటారు. లేడు అన్నవాడు ఉన్నాడు కాబట్టి చెప్తాం. అట్లా ఆ దైవ పరంగా తప్పకుండా వస్తుంది. మనుష్యానాం దైవ రూపేణ, మనుషులే దేవుళ్ళు. మరి దేవుడు ఎందుకయ్యా అంటారు, కానీ దేవుడు ఏంటో ఒక రూపాన్ని ఏర్పరచుకున్నాం, మనసు చెంచలం. అట్లా ఆ దైవపరంగా ఉన్నటువంటి ఉపనిషత్తుల్లో మనకు స్పష్టంగా చెప్పబడ్డాయి. అంటే కొన్ని నిగూఢంగా అగమ్య గోచరంగా ఉన్నాయి, నిగూఢంగా ఉన్నాయి. వాటిని వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలకి, ప్రభుత్వాలకు అందజేయడమే నా యొక్క ఎయిమ్, నా యొక్క అది పెట్టుకున్నానండి. అది దేవుణ్ణి చూసారా సార్? దైవము నిత్య పారాయణాలన్నీ చేస్తుంటారు కదా, అంటే ప్రార్థిస్తారు. అంటే మాకు మా ఇంటి కులదైవము బాలా త్రిపుర సుందరి, తాతగారి దగ్గర నుంచి. అవును, దేవుడికి ఒక ఆకారం లేదనుకోని నిరాకారుడు. అవును, నిరాకారుడు. అయితే మనకి
పూర్వకాలంలో తాతగారు చేసినటువంటి అమ్మవారి ఉపాసకులు. ఇది అటు ఇటు అమ్మవారిది చేసిన ఇది పంచదశి షోడశి మహావిద్య చేసిన కూడా నాన్నగారు కూడా మంచి ఆయన శ్రీదేవి ఉపాసకుడు. చాలా హోమాలు కూడా చేయించారు, చండీ యాగాలు. అయితే నేనేం చేశానంటే మానసిక పూజ ద్వారా అమ్మవారిని కొలుస్తాను. నా గురువు కృష్ణానంద స్వామి, మదనానంద సరస్వతి, ఇప్పుడు మాధవానంద సరస్వతి, ఈ గురు పరంపర మాకు ముగ్గురు. అయితే కృష్ణానంద స్వామి పాఠాలు చెప్పేటప్పుడు కూడా నీ ఇంటి కులదైవాన్ని ముందు కొలువు అని నాకు చెప్పేవారు. అయితే నేను చిన్నప్పుడు అల్లరిగా చేసేవాడిని. అప్పుడు మా మాస్టర్ పౌరంతి జానకిరావు చేత కృష్ణానంద స్వామి గారు తీసుకొచ్చి కొట్టి నన్ను ఈనాడు ఇంత నాకు నాలెడ్జ్, ఇంత జ్ఞానం ఇంత వచ్చిందంటే ఒకప్పుడు అజ్ఞానిని నేను. అందుకనే అంటాను, పసితనంబున పాఠశాల యందు పరమసుంఠను నేను పండితోత్తమా అని పద్యం చెప్పాను. అదే పాఠశాల యందు 10వ తరగతిలో పద్య కవిత్వం రచించింది అని కూడా చెప్పాను. అట్లా ఆయన నన్ను వెలుగులోకి తీసుకొచ్చింది కృష్ణానంద స్వామి. తర్వాత మళ్ళీ ఆయన మనవరాలుగా పీఠాధిపతిగా ఉన్నటువంటి మదనానంద సరస్వతి వాళ్ళు పూర్వాశ్రమంలో లక్ష్మీనారాయణగా చెప్పి ఆయనే నాకు ఇటు అమ్మవారి ఉపాసన ఇచ్చారు, ప్లస్ అటు నాకు విద్యా మానసిక గురు పూజ ఇచ్చారు, గురుమంత్రాన్ని. ఆయన గురు పరంపరగా, ఈయన కృష్ణానంద స్వామి పరంగా ఇట్లా నేను వెలుగులోకి తేవడం జరిగింది. అట్లా ఈ ప్రకారంగా మనకు తీసుకొస్తే దైవపరంగా కాశీలో పౌర్ణమి రోజు అంటే దానికి కొన్ని గడియలు ఉంటాయండి. మీన రాశి వాళ్ళు అంటే నేను చెప్పలేదు, కపిల మహర్షి రాసినటువంటి బృగటి స్థానం. ఎందుకంటే జ్యోతిష్య గ్రంథాలు కూడా గొప్పవి, పర్ఫెక్ట్గా చెప్పగలిగే మహానుభావులు ఉన్నారు. కానీ వాళ్ళు కొంతమంది వెలుగులోకి రాలేకపోతున్నారు. ఆ బృగటి స్థానాన్ని చెప్పేటువంటి శక్తి సామర్థ్యం కలిగిన వాళ్ళలో ఎంతోమంది ఉన్నప్పటికీ దాంట్లో స్పష్టంగా చెప్పబడింది. ఆ యొక్క బృగటి స్థానాన్ని చెప్పినటువంటి జ్యోతిష్య పండితులే ఈ యొక్క దైవాన్ని చూడగలరు. ఇది అని అయితే కొంతమంది మనుష్యానం దైవ రూపేణ, మనుషులు కూడా దైవ రూపంలో వస్తారు. మీరు ధ్యానం చేస్తుండగా కూడా పక్షి రూపంలో వస్తారు, హంస రూపంలో వస్తారు, నెమలి రూపంలో వస్తారు. నెమలి ఎప్పుడైతే దర్శనం ఇచ్చిందో అది చాలా గొప్పది పరంగా. ఆ నెమలి కానీ, హంస కానీ, కాకి కానీ వచ్చిందంటే చాలా గొప్పది. అందుకని అవి సాక్షాత్ దైవ స్వరూపం అంటారు. ఆ దైవ స్వరూపమైనటువంటి తత్వాన్ని మనము చూడగలిగితే మీనరాశి వాళ్ళు కానీ, వృశ్చిక రాశి వాళ్ళు కానీ, కుంభరాశి వాళ్ళు కానీ ఆ గడియలు ఉంటాయి. ఆ గడియల ప్రకారంగా పుట్టిన వాళ్ళకి తప్పకుండా భగవంతుడు కనిపిస్తాడండి, వాస్తవం. అయితే కొంతమంది ఏంటంటే ఆ దైవంలో ఉన్నటువంటి వాళ్ళకే మాత్రము చేయగలరు. దేవుడు లేడు అన్న వాళ్ళకు కూడా కొంతమంది మహానుభావులకి కూడా భగవంతుడు కల్పిస్తాడండి. ఎందుకంటే పూర్వకాలంలో పోయిన జన్మలో కఠోరమైన దీక్ష చేస్తారు కొంతమంది మహానుభావులు. చేసి 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 వాళ్ళకి భగవంతుడు రాక అలసిపోయి ఈ జన్మలో పునరపి మరణం పునరపి జన్మ తప్పదండి ఎవరికి, ఏ జీవికైనా సరే. అన్నీ చెప్పబడ్డాయి, అది కరెక్టే. అప్పుడు అతను ఈ జన్మలో దేవుడు లేడు అనిపిస్తాడు, ఆ భగవంతుడే. నిజమండి, ఇది వాస్తవం. అయితే ఆ జన్మలో ఆయన జన్మ పరిపక్వత కాలేదు కాబట్టి, భగవంతుని చూడలేదు కాబట్టి రివర్స్ వెళ్తాడు. అట్లా త్రయాజన్మ 3 జన్మల వరకు దేవుడు లేడు లేడు అంటారు. ఒకప్పుడు ఉన్నాడు కాబట్టే లేడు అనే శబ్దం ఆయన వాళ్ళలో వస్తుంది. అందుకని వితండవాదులతోని కానీ, దేవుడు లేడని వాళ్ళతోని కానీ అది వాగ్వాదం చేయకూడదు. అది నా సిద్ధాంతం. అయితే అనొచ్చు దేవుని చూపించగలవా అని. గాలి పూసుకోవని ఒక 10 నిమిషాలు ఆగమనండి, గాలి పీల్చకుండా. గాలే భగవంతుడు, ఎందుకంటే ఆయన నిరాకారుడు భగవంతుడు. అందుకనే ఈ పంచభూతాలు మనుషులను కబలిస్తుంటాయి. ఈ పంచవాయులకు అతీతమైనటువంటి శక్తి మానవుల్లో ఉంటే వాడు భగవంతుడే, వాడు ఆ భగవంతుడే మనం. అలాంటి శక్తి మానసిక పూజ వల్ల వస్తుంది. అది నేను చెప్పడం కాదండి, మహానుభావులు చెప్పారు. అట్లా భగవంతుడు ఉన్నాడండి. లేడన్న వాళ్ళతో నేను వాగ్వాదం చేయను. వాళ్ళు నేను అనుకుంటా ఒకప్పుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు లేడంటున్నారు. ఆ జన్మలో వాళ్ళకి పరిపూర్ణత పొందలేదు, అందుకని వాళ్ళకి కనపడలేదు. ఇప్పుడు ఈ జన్మలో ఉంటుంది. ఎందుకంటే ఆత్మ చావదండి, శరీరం వస్తాయి. ఇప్పుడు శరీరాలు ఉంటాయి. అట్లా ఆ ఆత్మపరమైనటువంటి యొక్క తత్వాల్లో దేవుడు ఉన్నాడు. అయితే వాయు రూపంలో కనిపిస్తుంటారు కొంతమందికి సూర్యభవనంలో ఏది మేఘాల ద్వారా సాక్షాత్ మనం ఏదైతే కోరుకుంటామో ఆ శివలింగ దర్శనం అవుతుంది. కొంతమందికి విష్ణుమూర్తి అవుతుంది. నేను బ్రహ్మోపాసకుని, నాకు బ్రహ్మ అంటే చాలా ఇష్టం. ఇప్పటికంటే శివుణ్ణి విష్ణువుని కొలిచిన, ఎందుకంటే నేను గాయత్రి అనుష్ఠాన దేవత, అన్ని దేవతలకు ఆవిడే. ఆ యొక్క భర్త అయినటువంటి బ్రహ్మ ఎవరు ఏమన్నా అనుకున్నా సరే
నేను కోరుకునే బ్రహ్మనే వినాయకుడిని. అట్లా నాకు వినాయకుడు నిజంగా కనిపించాడు. నాకైతే నమ్మరు, అది నేను మీరు నమ్మేవారు నమ్మండి, నమ్మని వారు నమ్మద్దు. సాక్షాత్ తొండంతో సహా మనకు కాశీలో నాకు ఆ దర్శనం అయింది. అది మనం ఏదైతే కోరుకుంటే అవుతుంది. అయితే ఏంటంటే మన మనస్సు, మన యొక్క ఏవైతే ఉంటాయో ఆ పంచవాయువులు కూడా సహకరించాలి. అష్టగ్రహ కూటాలు ఏవైతే ఉంటాయో ఉండాలి. అప్పుడు భగవంతుని చూడగలరు ఏ మనిషి అయినా సరే. అందుకనే నేనేమంటాడు, మనుష్యానాం దైవ రూపేణ. అందరూ గొప్పవాళ్ళే, ముఖ్య సరస్వతి అనే అది అందరిలో సరస్వతి. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో వెళ్తారు. ఒకరికి సాహిత్యం, ఒకసారికి ఆయుర్వేదం, ఒకరికి రీసెర్చ్, అట్లా ఈ దైవ రూపంలోకి వచ్చేసరికి మనకి కఠోపనిషత్తు అని ఉంటుంది. ఆ కఠోపనిషత్తులో ఈ దైవాన్ని చూడగలిగేటువంటి మనుషులకి ఆ యొక్క ఉన్నాయి. అవి కూడా వెలుగులోకి వస్తాయి త్వరలో. మీరు ఈ ఎంతవరకు నమ్మగలుగుతారు ఈ అష్టగ్రహ కూటమి ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ నిజమేనంటారు? అంటే అష్టగ్రహ కూటమిలు జరగబోతుంది అంటే ఎక్కువ రాత్రిపూటనే జరుగుతాయండి. వికల్పాలు కానీ, భూకంపాలు కానీ, ఈ తుఫాన్లు కానీ పొద్దున ఉదయం కంటే ఎక్కువ రాత్రిపూట జరుగుతుంటాయి. ఈ రాత్రిపూట అష్టగ్రహ కూటమి ఏంటంటే పంచవాయువులు. మనకి ఈ 14 లోకాలు, ఈ 14 లోకాలకు చతుర్దశ భువనాల్లో మొత్తము 7 లోకాలు అంటారు. 7 లోకాలు ఉన్న ఈ 14 లోకాల్లో ఉన్నటువంటి పవర్స్, అటామిక్ ఎనర్జీ, ఆ ఎనర్జీని ఈ పంచవాయువులు ఆపుతున్నాయండి. ఈ పంచవాయువుల వల్లే మనకు ఆగిపోతాయి. అందుకని ఇప్పుడు బ్రహ్మం గారు చెప్పినట్టుగా మనకి వేదవ్యాసుల వారు భవిష్యత్ పురాణంలో చెప్పినట్టుగా కొన్ని సర్గలే మన ఇండియాలో ఉన్నాయి, మిగతా ఫారినర్స్ తీసుకెళ్ళిపోయారు. అట్లా వాళ్ళు తీసుకెళ్ళినటువంటి దాంట్లో భవిష్యత్ పురాణంలో అంటే మీరు అనొచ్చు కొన్ని ఉన్నాయండి అని, ఇంకా ముద్రణ కానీ కూడా ఉన్నాయి. అట్లా ఆ పురాణాల్లో కూడా మనకి 18 పురాణాలు, ఉప పురాణాలు ఇవన్నీ కలుపుకొని పెట్టుకుంటే మనకి పద్మపురాణంలో ఉన్నట్టు స్పష్టంగా కూడా కొన్ని చెప్పబడ్డాయి. అట్లా ఈ దీంట్లో మనకి ఆ జ్వాలితమైనటువంటి ప్రకారం తప్పకుండా వస్తుంది. అది ఈ ప్రకంపనలు అవే పంచవాయువులు. ఈ 14 లోకాల అనుష్ఠానం పెట్టితేనే ఇవన్నీ జరుగుతున్నాయి. లేకపోతే ఇప్పుడు తెల్లవారు ఇవ్వడం, ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మనకి రాత్రి కావాలంటే కావుతుందా? కాదు. అట్లా ఆ కాలం, ఆ పరిభ్రమణం జరుగుతూనే ఉంటుంది. అప్పుడు మనకి కొంతమంది దేవుళ్ళు అంటారు, దేవుడు అమ్మవారు అయ్యగారు అంటారు. ఏకం సత్వి ప్రా అని ఎందుకు రాశారండి వివరాలు? కానీ చెప్పేది కరెక్ట్గా రాకపోయేసరికి అందరికీ వచ్చింది. అందుకని అందరికీ అందాలి. విద్య లోపల దాయద్దు. విద్యను ఎవరైతే దాస్తారో అది చాలా తప్పు. అందుకనే ఆయన వినాయకుల వారు రాసినటువంటి వేదాలు ఈయన వ్యాసభట్టారకుల వారు చెప్తుంటే గంట మాగకుండా రాశారు ఆయన. అందుకని తొలి కవి ఎవరంటే వినాయకుడే నా దృష్టిలో. కబీర్ మనీషి స్వయంభూ పరిభూ అని కవి శబ్దము బ్రహ్మకు పర్యాయపదంగా వైదిక వేద మంత్రాల్లో ఉంది. తొలి కవి ఎవడయా అంటే ఆయనే, వినాయకుడు వారే. అందుకని అంటారు కవినాముపమశ్రవస్తువం జ్యేష్ఠరాజం. ఆ పదాన్ని ఎందుకు పెట్టారు? ఆయనే కవి. అట్లా మనకి భగవంతుడు ఉన్నారు మేడం గారు. అయితే చూపించగలవా అంటే సామర్థ్యత శక్తి పంచవాయువులు మనం ప్రకోపింపిస్తున్నాయి, అవి ఆపేస్తున్నాయి. అందుకని నీకు భగవంతుని చూపించలేవు. ఇప్పుడు ఎంతమంది వితండవాదులు వచ్చినా చూపించే శక్తి లేదు. అది అతీతమైనటువంటి శక్తి. ఇప్పుడు ఇది వాయువు రూపంలో ఉన్నటువంటి ఏదైతే పంచాగమ అది ఉంది, పంచాగమలో అది శ్లోకం ఉంది. అది మీరు సాధిస్తే అప్పుడు అన్నీ మీకు అవుతాయి. అందుకని రాముడు, కృష్ణుడు అందరూ బాధలు పడ్డవాళ్ళే. భగవంతుడు మనుష్య రూపంలో వచ్చినప్పుడు తప్పవండి. అందుకని మనం సమస్యలను కానీ బాధలను కానీ ధైర్యంగా ఎదుర్కొని పోవాలి. నేను అదే ఎదుర్కొంటాను, అందరికీ అదే చెప్తుంటాను. భగవంతుడు ఉన్నాడు, అయితే ఏదో రూపంలో వస్తుంటారు. ఇప్పుడు నువ్వు పిహెచ్డి చేశావు, వేరే వాళ్ళు చదువుకున్నారు అంటే అది భగవంతు స్వరూపం. తల్లిదండ్రులు కావచ్చు, తల్లిదండ్రులు నీ రూపులు. ఇప్పుడు తల్లిదండ్రుల కన్నా మించిన దైవాలు లేరండి. తల్లిదండ్రులే భగవంతుడికి స్వరూపం. భగవంతుడు ఎక్కడ ఉన్నాడయ్యా? తల్లిదండ్రులే గురువులు కదంటే మరి నీకే భగవంతుడే కదా, అమ్మవారే కదా సృష్టించిందని. అది అట్లా ఇప్పుడు అవి చాలా ఉన్నాయండి. అందుకని నేను వితండవాదానికి వెళ్ళను. భగవంతుడు ఉన్నాడంటే నువ్వు నామస్మరణ మానసిక పూజ 12 సంవత్సరాలు కఠోర దీక్ష చేస్తే నీకు కాకపోతే నా చెవిపోయాయని చెప్పారు. ఇద్దరికి సక్సెస్ అయింది. వాళ్ళు నాకన్నా గొప్ప వాళ్ళు అయిపోయారు. అట్లా అందుకని ముఖ్య అందరూ గొప్ప వాళ్ళు. కొంతమందికి అట్లా వితండవాదం వల్ల వాళ్ళకి ప్లే వస్తాయి, కొంతమందికి ఇట్లా వస్తాయి. అందుకని భగవంతుడు ఉన్నాడు. ఏకం సత్ విప్ర, ఒక్కడే దేవుడు. మీరు అల్లాని కొలవండి, వాళ్ళకి జీసస్ని కొలవండి. యెహోవాం యోమకేశః, యోమకేశుడు శివుడే. యెహోవాం యోమకేశః అంటారు ఎవరు మరి? అట్లా ఇప్పుడు ఆ మతాల వాళ్ళతో అందుకని గొడవలు పడను. నీ దేవుడు ఎస్, నా దేవుడు ఎస్. ధ్యానం అనేది
సముద్రం అంతే సముద్రం. మనదేదో నీటి పొట్టులాగా అంతే మనం ఎంత అమ్మా చాలా చిన్నవాళ్ళం. అవును సార్. భగవంతుడు సృష్టి సామాన్యులు. సామాన్యం అంతే అర్థం చేసుకోవడం కానీ రోజు వింటుంటే మంచి మాటలు అంతే కొన్ని గ్రహింపగలుగుతాం. గ్రహింపగలుగుతాం అమ్మా. అది కొంచెం అందుకని మంచితనం. ప్రజలు గొప్ప వాళ్ళు. అందుకని విద్య అందాలి. ఇప్పుడు ఆ విద్యలు నువ్వు దాయకూడదు. అది నా సిద్ధాంతం. ఏ విద్య అయినా సరే. సార్, మీతో మాట్లాడుతుంటే అయ్యో పర్లేదమ్మా. బాగా మంచిగా చిన్నవాడిని. అర్థమవుతున్నాయి సార్. ఇక నుంచి ఏకేసి ప్రేక్షకులకు నమస్కారం. ఇక నుంచి శ్రీనివాస్ గారి చేత, శర్మ గారి చేత మీకు ప్రవచనాలు చెప్పిద్దాం అనుకుంటున్నానండి. మీరు ప్రోత్సహిస్తారని ఆదరిస్తారు ప్రయత్నిస్తాను, అభిలాషిస్తున్నాను సార్. కొత్త రకం అనమాట. ఇప్పటి వరకు ఆయన చెప్పడం మన ఛానల్లోనే తొలిసారిగా ప్రారంభం కాబోతున్నది. రోజుకు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అలా. నమస్కారం. ప్రయత్నిస్తాను. అదే ధన్యోస్మి. ధన్యోస్మి గురువు గారు.